ప్రస్తుతం మనం పొలిటికోస్ పల్లె మాటలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుర్కపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత గ్రామ పరిస్థితులు ఏంటి, ఇక్కడి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తుర్కపల్లి, నా పేరు రవీందర్ రెడ్డి. ఇక్కడ గవర్నమెంట్ జెడ్పీహెచ్ హై స్కూల్ ఉంది. ఈ డ్రైన్ వాటర్ అంతా ఇళ్లలో నుంచి అంతా కిందికి వదిలేస్తారు. అట్లా కిందికి పంట పొలాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ వాసన, స్కూల్ పక్క పిల్లలకి ఈ వాసన. ఎంతకాలం అవుతుంది సార్ ఇక్కడ? ఒక 4-5 years అవుతుంది. ఎందుకు అప్పటి నుంచి ఎవరు స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదా? అంటే గ్రామ పంచాయతీలు ఇచ్చినాము, అప్లికేషన్ ఇచ్చినా కూడా వస్తుంది అని చెప్పి తప్ప ఏం చేయలేదు. ఎందుకంటే కంప్లీట్ రోడ్డు మీద వెళ్తుంది డ్రైనేజ్ రోడ్. అక్కడ వదిలేసారు, అక్కడ వరకు వేసిర్రు, అక్కడ అంతేగా అయిపోయింది, స్టాప్ చేసిరాడు. సో అంటే వచ్చి పరిశీలించారు ఎవరైనా అధికారులు? సెక్రటరీ వాళ్ళు చూసిరు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. ఇక సర్పంచ్ ఏమంటున్నారు? చెప్పినాము కానీ ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు. ఇక్కడ చాలా రోజుల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. వాటర్ లీకేజ్ అవుతున్నాయి. గలీలో మొత్తం డ్రైనేజ్ వాటర్ పోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల దోమలు కుట్టి జ్వరాలు రోగాలు చాలా వస్తున్నాయి. చాలా రోజుల నుంచి సమస్య ఉంది. దయచేసి తుర్కపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళకు చెప్పవలసి ఉంది. ఈ డ్రైనేజ్ మంచిగా చేసి కొంచెం రోడ్డు గట్టియాలని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుందండి సమస్య? 4 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇక ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్, తర్వాత ఫ్యాన్ లైట్ లేదు, దాని ప్రాబ్లం ఉంది, వాష్రూమ్ లేదు, ఇబ్బంది. గేట్ దగ్గర మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. అందులోకెళ్ళి పెద్దవాళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు. అది దయచేసి మంచి చెప్పింది. ఎన్ని రోజులు అవుతుందమ్మా అది? బాగా రోజులైంది. ఎవరు చెప్పలేదా మీరు అధికారులు కానీ ఎవరికైనా? చెప్పిండ్లు, ఇంతకు ముందు చెప్పిన పని ఎవరు పట్టించుకోరు. మోరీలో వాటర్ అంతా ఆడనే ఆగుతుంది. ఇక్కడ స్కూల్ కూడా ప్రాబ్లం ఉన్నాయి కొన్ని, అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ముంగట అయితే ఇట్లా ఫ్యాను లైటు సరిగా లేవు, మొత్తంగా పనిచేస్తలేవు. అవి అంగన్వాడీలో ఏమో లేదు, నల్లని లేదు. 3 సంవత్సరాలు వస్తలేదు. మాకు రోడ్డు చక్కగా లేదు, అంత గుంతలు గుంతలు ఉంది. డ్రింకింగ్ వాటర్ సరిగా వస్తలేదు, ఇక్కడికి కూడా ఎక్కదు. మళ్ళీ స్ట్రీట్ లైట్లు కూడా రావు ఇక్కడ. ఖమ్మం చాలా రోజుల నుంచి ఒరుగుంది. వర్షం పడ్డప్పుడు అర్థం వస్తుంది. చాలా సార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలే. ఈ దగ్గర 2 సంవత్సరాలకి ఎక్కువ అయిపోయింది. 2 రోజులు వాన కొట్టిందంటే అర్థం వస్తుంటుంది ఇల్లుకి. రీసెంట్గా తంబాలు వాటేటప్పుడు కూడా చెప్తే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పారు. ఇక మాకు హాస్పిటల్ కావాలని అన్నాం, కంపల్సరీ కావాలంటున్నాం. ఎక్కడ పోవాలంటే చాయన్పేట పోవాలి, మేడ్చల్ పోవాలి, మేడ్సిటీ పోవాల్సి వస్తుంది. ఇక్కడనే కావాలని అంటున్నాం. మొత్తమే లేదు మా ఊళ్ళో, పోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే మనకు దగ్గర ఉంటుందని అంటున్నాం. లేదు, చాలా ఇబ్బంది. ఈడికైనా ఆర్మీన రుకాలే, మేడ్సిటీకి రుకాలే. అంటే గవర్నమెంట్ వాళ్ళు నైట్ ఉండరు కదా, ఇట్లా పొద్దున పూటే వాడాలి. అంతే శాంక్షన్ అయింది కూడా తెలుసు, అవుతుందని కూడా అనుకున్నాం, కావాలని కూడా అన్నాం. తుర్కపల్లి గ్రామానికి సర్వీస్ రోడ్డు అండ్ ఎక్స్ప్రెస్ స్టాప్ కావాలని ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు చెప్పినా అదే విషయం మళ్ళీ చెప్తున్నాను. ఆర్డినరీ స్టాప్ ఉంది, ఎక్స్ప్రెస్ స్టాప్ లేదు. ఏదో పెద్ద స్టాప్ కదా ఇది, ఎక్స్ప్రెస్ స్టాప్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీ ఉంది కదా, విలేజ్ కూడా పెద్దది, ఇది కంపల్సరీ కావాలి ఎక్స్ప్రెస్ స్టాప్. సర్వీస్ రోడ్ అవసరం ఇది, ఎందుకంటే విలేజ్ లో ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి బయటకు పోయి మళ్ళీ రోడ్ అంతా యూ టర్న్ తీసుకొని రావాలంటే కష్టం. కాబట్టి ఈ సర్వీస్ రోడ్ కూడా కంపల్సరీ అవసరము. దాని గురించి మేము ప్రెస్ ద్వారా వాళ్ళని అడుగుతున్నాం కావాలని. మాకు 24 కిలో బియ్యం ఇస్తారు. మరి మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? మేము పేదోళ్ళం సార్, మరి అంత ఉన్నోళ్ళం మేము కాదు. మేము చేసుకుంటూనే బతుకుతాం. మేము అంతా ఉండి చేసుకొని మేమైతే కాదు. ఇంట్లో అంటే మా ఆయన బాలేడు సార్, నేను ఒక్కదాన్ని చేసుకొని నడుపుకోవాలి ఇంట్లో. నా ఇల్లు ఇది, నా పరిస్థితి. మరి రేషన్ కార్డులో కూడా ఇంతే బియ్యం వస్తే ఏం చేస్తారు గవర్నమెంట్? మీరు ఎన్నిసార్లు నా చిన్న కొడుకు కోసం కూడా నేను ఇచ్చిన, మీకు ఇచ్చినాక కూడా నాకు చిన్న కొడుకు పేరు ఎక్కిలేరు. నాకు బియ్యం అంత వస్తున్నాయి. నాకు ఏమో సార్, మాకేం తెలుసు, మీ పెద్దోళ్ళు మీకు తెలుసు సార్, అది మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు ఉందామంటే ఇల్లు ఒక రూమ్ ఉంది, ఆ ఒక్క రూమ్లో 3 కొడుకులు, మేమిద్దరం. మా ఒక కొడుకు పెళ్ళి అయింది, 2 మనమలు. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఒక రూమ్ సరిపోతలేదు. మాకు మొన్న డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎంక్వైరీ చేసుకోరు, ఇవ్వలేరు. ఆ చిట్టీలు ఆల్రెడీ చిట్టీలు వేసారు, అందులో చిట్టీల పేరు రాసినామన్నారు. 40 ఇండ్లు వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు వేయలేదు సార్. అయితే మీరు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన సార్, అప్లై చేసినాం కానీ మాకు లాటరీలో చిట్టీలు వేసుకురు కదా, అవి ఉన్నోళ్ళకి వేసి ఇచ్చారు. ఇంత 40 ఇండ్లు అంటే 80 ఇండ్లు తయారు చేసుకురు.
80 ఇండ్లు తయారంటే కొన్ని తయారు చేసిరు, కొన్ని తయారు చేయలే. 40 ఇండ్లు తయారు చేసి ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఇంకా 40 అట్లా కడతారు, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. మాయసంటి గరీబ్ వాళ్ళకైతే ఇవ్వలే. అట్లా అడిగితే ఏమంటారు మళ్ళీ సరే అమ్మా ఇంక ఉన్నాయి కదా ఇంకా 40 ఇండ్లు అవి తయారు చేసినాక ఇస్తాం తీ అని చెప్పి అంటే ఇంకొక 6 నెలలు పడుతుండొచ్చు. 7 ఎకరాల జాగా తీసుకుర్రు, గోరెల గడ్డకు 2 ఎకరాలు తీసుకుర్రు. అక్క మీకు బెడ్రూములు ఇస్తామా అన్నారు. పంట భూములే, చేనులా మంచిగా చెట్లు నాటిర్రు. వాళ్ళు నాటా నేను వీక, వాళ్ళు నాటా నేను వీక. మళ్ళీ ఆడొచ్చిండు, ఇక 8 గంటల రాత్రి వచ్చిండు. వచ్చి వెనక పోయిండు, వెనక పిల్లలు వచ్చి ఆడికి పోయిండు. ఆడికి పోయామన్నాడు, అమ్మ మీకు ఇస్తాం, ఇవి కట్టడానికి ఇస్తామంటే కట్టిండేమో వాళ్ళకి ఇస్తావు, 4 బెడ్రూమ్లేమో మాకు ఇస్తావు. అట్లా ఎందుకు అవుతుంది, మాకు వద్దే వద్దు, ఇవే బెడ్రూమ్లు ఈ పొరుగురులో నిలగొట్టని పెట్టినా. ఇయ్యలే, మొత్తానికి ఇయ్యలే. మాకు కాంగ్రెస్ ఏం చేస్తాడో, ఎట్లా దొక్కుతాడా, ఆగులో దొక్కుతాడా, గడకెక్కిస్తాడా. ఇల్లు లేదు మాకు, ఏం లేదు, గుడిసే ఉన్నది మాకు. ఇదే గుడిసే మాకు. ఇంట్లో మేము 4 ఉంటాం. మేము 20 ఏళ్ల నుంచి మీరు ఒక్కసారి కూడా దరఖాస్తు పెట్టలే? పెట్టినాం సార్, పెట్టినాం కానీ మాకు ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ పెట్టినరా? పెట్టినాం, అది రాలేదని చెప్పేసి మాకు అండేరు చేయలేదు. అడిగినా కానీ వాళ్ళు ఇయ్యలేదు, మాకు చేయలేదు. చూడడానికి వచ్చారా? వచ్చిర్రు వాళ్ళు వచ్చిర్రు, ఎంతోమంది చెప్పినా కూడా చేయలేదు కూడా. అది రాసుకపోయారు, మళ్ళా అవన్నీ అడిగి చేసిర్రు కానీ కాలేదు, మాకు ఇవ్వలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోయా? కేసీఆర్ ఇవ్వలేదు అది మాకు. అడిగినాం సార్, అడిగితే ఇస్తాం చేస్తాం అని అన్నారు. చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు ఏమి లేకుండా చేసిరు సార్. మాకు ఇల్లు లేకుండా చేసిరు. దేవేంద్ర రెడ్డి వచ్చినా కానీ సాయం చేయరు సార్, ఇల్లు మాకు కావాలి. ఇల్లు లేదు, జాగ లేదు, 4 ఉన్నాం మేము. ఆ ఇంట్లో కానీ సరిపోతలేదు. ఉన్న వాళ్ళకేమో ఇల్లు ఇచ్చిర్రు, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. 6 సార్లు పేరు వెళ్ళింది కేసీఆర్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ కి. అయితే వెళ్ళిన వాళ్ళకి ఇవ్వలే, ఒక్క ఆమెకే ఇచ్చిర్రు తండల. పేరు మాకు ఎందుకు రాలేదు సార్, ఇయ్యారు మాకు ఎందుకు ఇయ్యారు అడగాలి కదా. అడిగినాం కానీ వాళ్ళ పేరు వెళ్ళిందే ఇస్తున్నామని వాళ్ళు చెత్త ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు. ఇప్పుడు ఇల్లు కావాలంటే సరే అని చెప్పిర్రు, రాసుకోపోయిర్రు, రాలేదు. మాకు ఇల్లు కావాలన్నా ఎట్లయినా ఇల్లు కావాలి, 4 ఉన్నాం మేము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.